టీమిండియా ఫ్యూచర్ స్టార్గా పేరు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ టీ20 ఫార్మాట్లో విఫలమవుతున్నాడు. ఎలాగైనా 3 ఫార్మాట్లలో గిల్కు కెప్టెన్సీ అప్పగించాలని ప్రయత్నిస్తోందట బీసీసీఐ. దాంతో శుభ్మన్ గిల్పై ఒత్తిడి రోజురోజుకి పెరిగిపోతోంది. మెడనొప్పితో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్, అలాగే వన్డే సిరీస్లకు దూరమైన శుభ్మన్ గిల్ టీ20 సిరీస్లో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ మొదటి బంతికి 4 కొట్టి రెండవ బంతికే అవుట్ అయి పెవిలియన్ చేరాడు. టీ20 ఫార్మాట్లో శుభ్మన్ గిల్ కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఫార్మాట్లో 2024లో జింబాబ్వేపై శుభ్మన్ గిల్ చివరి హాఫ్ సెంచరీని సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ఒక్కసారి కూడా 50 పరుగులు చేయలేకపోయాడు. తన చివరి 16 ఇన్నింగ్స్లలో కేవలం 5 సార్లు మాత్రమే 30 పరుగుల మార్కు దాటాడు శుభ్మన్ గిల్. గిల్ ఇలా విఫలమవ్వటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. సంజు శాంసన్ వంటి ప్లేయర్స్ను పక్కన పెట్టి గిల్కు అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ట్రోల్స్కి శుభ్మన్ గిల్ ఎలా సమాధానం చెప్తాడో చూడాలి.